కడప జిల్లా జమ్మలమడుగులో పూర్తి రాతి నిర్మాణంతో నిర్మించిన లక్ష్మీ సరస్వతుల ఆలయ నిర్మాణం అద్భుతంగా జరిగిందని భక్తులు ప్రశంసిస్తున్నారు. ఈ నిర్మాణంలో ఎక్కడ కూడా సిమెంటు లేదా ఇనుము కూడా ఎక్కడా ఉపయోగించబడలేదు. నిర్మాణదారులు డాక్టర్ సుబ్బయ్య తెలిపారు. తన సొంత నిధులతో నిర్మాణాన్ని చేపట్టినట్టు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన తల్లి, తన వదిన, శ్రీమతుల పేర్లు లక్ష్మీదేవి అని, వారిని గౌరవించడం కోసమే లక్ష్మీ మరియు సరస్వతి దేవతల ఆలయం నిర్మించానని తెలిపారు. ఇటువంటి ఆలయం ఎక్కడ కూడా లేదని అన్నారు. మనకు సరస్వతి దేవి కటాక్షం ఉంటేనే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని తెలిపారు. ఈ నిర్మాణం పూర్తిగా రాతితో నిర్మించామని, ఎటువంటి భూకంపాలు కానీ బాంబు దాడులకు కూడా ఈ ఆలయానికి ఏ ఇబ్బంది ఉండదని అన్నారు. ఈ నెల 13వ తారీఖున గండికోట దారిలో ఈ ఆలయాన్ని ప్రారంభిస్తున్నామని, భక్తులందరూ ఆలయాన్ని సందర్శించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆలయానికి వచ్చిన రహదారిని స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన సొంత నిధులతో నిర్మించారని, అందుకు ఈ సందర్భంగా ఆయనకు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు. నా పేరు డాక్టర్ సుబ్బయ్య, నా భార్య లక్ష్మీదేవి, నా కొడుకు రాఘవేంద్ర. మేము ఇది లక్ష్మీ సరస్వతి దేవాలయం కట్టినాము. ఈ లక్ష్మీ సరస్వతి దేవాలయం శాస్త్రం ప్రకారము అత్త కోడన్లు అంటారు, ఇద్దరు ఒక తాట ఉండకూడదు అంటారు. నా ఉద్దేశంలో తెలివి ఉన్నవాడే లక్ష్మీదేవికి అర్హుడు. లక్ష్మి ఎంత ఉన్నా కానీ తెలివి లేకపోతే వేస్ట్ అనే ఉద్దేశంతో నేను ఈ 2 విగ్రహాలు ఏకం చేసినాను. ఈ లక్ష్మీదేవిని విగ్రహము, లక్ష్మీదేవి దేవాలయము కట్టేదానికి ఒక మెయిన్ కారణం. మా అమ్మ పేరు లక్ష్మీదేవి, నా భార్య పేరు లక్ష్మీదేవి, మా వదిన పేరు లక్ష్మీదేవి. సో ఇంతమంది లక్ష్మీలు ఉన్నప్పుడు వాళ్ళ పేరిట ఈ దేవాలయం కన్స్ట్రక్షన్ పూనుకున్నాను, కట్టేశాను. ఇదంతా నా ఓన్ స్థలంలోనే నేను కట్టినాను. ఇంకా దేవాలయం ప్రత్యేకతలు ఏమంటే, ఈ దేవాలయం ఒట్టి రాతితో నిర్మించబడింది. ఎక్కడే కానీ సిమెంటు, ఐరన్ వాడలేదు. రాతితోనే గోడలు కూడా కట్టకుండా రాయి మీద రాయి పేర్చి కట్టినాము. 3 అడుగుల వెడల్పుతో ఉంటుంది. బాంబులకు కూడా ఛేదించేదానికి వీలు లేకుండా ఉంటుంది. 9 అడుగులు భూమి లోపల ఉంటుంది, 5 అడుగులు భూమి మీద ఉంటుంది. సో ప్రజలకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా చల్లటి గాలి వచ్చేటట్టు ఎంత ఎండల కాలమైనా తీర్చిదిద్ది కట్టినాము. దీంట్లో 5 తలుపులు ఉంటాయి. అవి పంచభూతాలు సాక్షిగా 5 తలుపులు ఉంటాయి. అట్నే పంచ ఇంద్రియాలు అంటారు, పంచ ప్రాణాలు అంటారు. హార్ట్, లంగ్స్, లివరు, కాలేయము, ఈ 5 లేకపోతే మనిషి బతకలేడు. 5 ఇక్కడ సమకూర్చి పెట్టినాము. అట్నే ఈరోజు ఏ కాల జ్ఞానం యూజ్ చేస్తున్నామో అది స్టోన్స్లో 7 వారానికి 7 రోజులు, 7 అట్లా 4 వారాలకు 28 రోజులు. మనిషి జీవితంలో లేడీస్ 28 రోజులకు ఒకమారు మెన్స్ట్రువల్ అవుతారు. అది ఋతుక్రమము అంటాము. అది నేను ఈ దేవాలయంలో చూపించాను. అట్నే వారానికి 7 రోజులు 7 ఒకదాని మీద ఒక రాయి పేర్చి వారానికి 7 రోజులు ఉండేటట్టు పేర్చినాము. 2 కాళ్ళు 2 చేతులు ఉన్నట్టు దేవాలయం అంతా 4 పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది. ఈ 4 పిల్లర్స్ లేకపోతే మనిషి జీవితమే లేదు. అందుకని 2 చేతులు 2 కాళ్ళు ఇక్కడ అమర్చి పెట్టాము. అట్లనే ఇప్పుడు యూజ్ చేసే దిక్కులున్నాయి, తూర్పు, పడమర. ఇవి 4 దిక్కులు, 4 మూలలు, 8 ఇక్కడ అమర్చినాము. ఇప్పటి నుంచి మంత్రాలు ఇవి ఉంటాయి. యాక్చువల్గా 3 రోజులు పూజ జరుగుతుంది. 13వ తారీఖు గ్రాండ్ ఫైనల్ ఉంటుంది. ఆ రోజు ధ్వజస్తంభము ప్లస్ గణపతి విగ్రహము ప్రతిష్టాపన ఉంటుంది. అట్నే ప్రాణ పూజ కూడా ఉంటుంది. ప్రాణ ప్రతిష్ఠ చేస్తామంటున్నారు.
సో 13వ తారీఖు ఫంక్షన్ పెడుతున్నాము. ఆ 13వ తారీఖు వచ్చిన వాళ్ళకి అందరికీ ఫ్రీ భోజనం వసతి కలగజేసి అన్నదానం. ఈ రోడ్డు నుంచి దేవాలయం వరకు ఆదినారాయణ రెడ్డి గారు ఆయన సొంత ఖర్చులతో, ఆయన సొంత ఇంటి సొంత బండ్లు పెట్టి ఆయన రోడ్డు దాత.